జగన్ రాజీనామా వార్తల్లో నిజమెంత? అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడపలో ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నిక బరిలో జగన్మోహన్ రెడ్డి నిలబడి గెలిచి ఢిల్లీ వేదికగా రాజకీయం చేస్తారనే ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ డిబేట్ని కంటిన్యూ చేద్దాం. కృష్ణాంజనేయులు గారు మనతో కొనసాగుతూ ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ అయితే ఆయన పోరాట పట్టిమ ఉన్నటువంటి వాడు అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆయన పారిపోయాడు అసెంబ్లీ నుంచి అనేటువంటి అంశం అయితే బయటకు వచ్చేదానికి అవకాశం. రెండవ కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే అవినాష్ రెడ్డితో రాజీనామా చేయిస్తారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. రాజీనామా చేయించి ఈయన పోటీ చేస్తారు. అవినాష్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే కడప జిల్లాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి కడప జిల్లా బాధ్యతలు మొత్తం కూడా రాజకీయ బాధ్యతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలన్నీ కూడా అవినాష్ రెడ్డి చూస్తున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని పూర్తిగా పక్కన నెట్టేసి ఇంతకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి చేత రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి గెలిచాడు ఎంపీగా గతంలో. ఇప్పుడు అలాగా అంత తీసివేసేటువంటి విధంగా అవినాష్ రెడ్డి లేరు. అవినాష్ రెడ్డిని అలాగా రాజీనామా చేయించి కనీసం అతను పులివెందుల ఎమ్మెల్యేగానే పోటీ చేయించాలి. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి పోటీ చేసి ఇతను ఎంపీగా పోటీ చేసి మార్చుకుంటూ వయసు వరుస. సచిన్, ఇక్కడ నాది ఒక పాయింట్. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. 7 స్థానాల్లో, అంటే కడప పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటిలో కూడా. కానీ ఇప్పుడు విచిత్రంగా ఎప్పుడు లేనటువంటి విధంగా జగన్ ఇలాకా కడపలో 10 స్థానాల్లో 3 మాత్రమే గెలిచాయండి. బద్వేలు, రాజంపేట, పులివెందుల. కడప పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే బద్వేలు, పులివెందుల ఈ 2 మాత్రమే గెలిచిన పరిస్థితి. 5 నియోజకవర్గాల్లో ఎప్పుడూ లేనటువంటి విధంగా కూటమి గెలిచింది. అండ్ మెజారిటీ, అవినాష్ రెడ్డి మెజారిటీ బాగా పడిపోయింది. అక్కడ టీడీపీ అభ్యర్థికి 5,42,000 పైచిలకు ఓట్లు వస్తే అవినాష్ రెడ్డికి 6,05,000 ఓట్లు, అంటే జస్ట్ 62,000 మెజారిటీ. మరి ఇంత పోటీ ఉన్నప్పుడు, కూటమి బలం పుంజుకున్నప్పుడు, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలబడితే అప్పుడు ఫుల్ ఫోకస్, బీజేపీ ఫోకస్, టీడీపీ ఫోకస్ అండ్ జనసేన ఫోకస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే విధంగా ఉంటుంది కదా. నిజంగా ఇంత అనొచ్చలేదో తెలివి తక్కువ పనో లేకపోతే సాహసమో, ఇలాంటి సాహసం చేయగలుగుతారా? చేయడం కరెక్టా? రవిశంకర్ గారు, బై ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది, ప్రతిపక్షానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి. మీరు చెప్పినట్టుగా పులివెందుల కడప పార్లమెంట్ లో 2-2 గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఒక అంశాన్ని గమనించాలండి. కడపలో ఈ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు రావటానికి మొన్న జరిగినటువంటి పరిణామంలో అవినాష్ రెడ్డి తక్కువ మెజారిటీతో గెలవటానికి కూడా మీరు గమనిస్తే షర్మిల అక్కడ ఎంపీగా పోటీ చేయటం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. షర్మిల పోటీ చేయటం వల్ల కొంత తెలుగుదేశం పార్టీకి కొన్ని ఓట్లు వచ్చినప్పటికీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చాయి. ఇప్పుడు 1,40,000 వరకు ఓట్లు వచ్చాయి కదా, అవేం తక్కువ ఓట్లు ఏం కాదు. 5,40,000 ఓట్ల వరకు తెలుగుదేశానికి వస్తే 1,40,000. వీళ్ళిద్దరే కలిపితే అవినాష్ రెడ్డి కన్నా చాలా ఎక్కువ. అయితే అందుకని షర్మిల పోటీ చేయటం అనేటువంటి ఓట్లు, షర్మిల ఓట్లు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు. అవి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి ఓట్లు తెలుగుదేశానికి కూడా వచ్చేదానికి అవకాశం లేదండి. ఒకవేళ షర్మిల పోటీ చేయకుండా ఉంటే నాకు తెలిసి 1,00,000 పైన ఓట్ల మెజార్టీతో అవినాష్ రెడ్డి గెలవటానికి అవకాశం ఉండేది అనేటువంటిది నేను పరిశీలించిన దాని ప్రకారంగా. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికైనా బరిలో దిగితే మరి ప్రతికూలమైనటువంటి ఫలితం వస్తుంది కదా అనుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డికినా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబం మొత్తానికినా తన వైపు చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇది కూడా ఒక చర్చ ఉందండి. అందుకే ఈయన రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి విజయమ్మను పోటీ చేయిస్తారు అనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే విజయమ్మని చేస్తారా, భారతీయని చేస్తారా? కానీ కూతురు షర్మిల సహకరించాలి కదా, చెల్లి షర్మిల సహకరించాలి కదా. ఈరోజు
వైఎస్ జయంతి సందర్భంగా నివాళులర్పించే కార్యక్రమానికి అందరూ కుటుంబ సమేతంగా కలిసి వస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే విజయమ్మ అలాగే భారతి జగన్ మాత్రమే ఒక ఫ్రేమ్లో కనిపించారు, షర్మిల కనిపించలే. మరి అలాంటి పరిస్థితుల్లో ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే మరి షర్మిల సహకరించాలి కదా. ఇప్పుడు షర్మిల వల్లే అవినాష్ రెడ్డి మెజారిటీ భారీగా పడిపోయింది. మరి షర్మిలే నిజంగా వదినతో పోటీకి బరిలో దిగితే అది అప్పుడు మరింత ఇబ్బందికరం కదా. రవిశంకర్ గారు, మీరు షర్మిల కడపలో పోటీ చేయటం వల్ల అవినాష్ రెడ్డి మెజారిటీ తగ్గటం ఒకటే కాదండి. కడపలో క్లీన్ స్వీప్ చేసినట్టు ఉమ్మడి కడపలో 3 మాత్రమే గెలవటం. అసలు రాష్ట్రంలో 164 175కు 164 కూటమికి వచ్చాయంటే దాంట్లో ఎంతో కొంత పాత్ర షర్మిల పాత్ర కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు. అందుకే నేనేమంటానంటే కుటుంబాన్ని చక్కదిద్దుకునేటువంటి పనిలో భాగంగా ఇప్పుడు విజయం ఏం చేస్తారు? విజయం ఎప్పుడు కూడా కూతురు వైపు ఉంటారు, కొడుకు వైపు ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేయలేదండి ఆవిడ, ఎప్పుడు చేయలేదు. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఆవిడ చేయలేదండి. మొన్న ఎన్నికల్లో మాత్రమే షర్మిలను గెలిపించమని రిక్వెస్ట్ చేశారు తప్ప ఆమె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. షర్మిలను గెలిపించండి అంటే అవినాష్ రెడ్డిని ఓడించమనే కదా, ఓడించమని. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు. అవినాష్ రెడ్డి అనేది వాళ్ళ టార్గెట్ అయితే అయ్యి ఉండొచ్చాం, అయినా గెలిచారు కదా అవినాష్ రెడ్డి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే విజయమ్మ ఈ రోజున మరి మీరే చెప్పినట్టు ఈ ఫ్రేమ్ లో జగన్మోహన్ రెడ్డి, భారతి, విజయమ్మ ఒక ఫ్రేమ్ లోకి వచ్చారంటే అంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఇప్పుడు విజయమ్మ ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే కుటుంబాన్ని చక్కదించుకోవడానికి ఇదొక అవకాశంగా జగన్మోహన్ రెడ్డి వినియోగించుకునేటువంటి పరిస్థితి కన్నా ఉంటే విజయమ్మ ద్వారాగా షర్మిలను కూడా వచ్చే ఒకవేళ ఆయన పోటీ చేయాలనుకుంటే కడప పార్లమెంట్ కి షర్మిలకైనా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు వాళ్ళ మధ్య కుటుంబంలో ఐక్యత వచ్చింది, షర్మిల కూడా ఆయనకు వ్యతిరేకంగా లేదు అనే ఒక వాతావరణాన్ని రాష్ట్రం మొత్తం పంపించడానికి ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు పంపించే ఉపయోగం ఏముంది చెప్పండి? ఏదో అంటారు కదా, క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది అన్నట్టుగా భవిష్యత్తులో 11కు పరిమితం అయిపోయి ఇంత దీనాతి దీనమైన పరిస్థితుల్లోకి వైసీపీ వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం తలెత్తుకు తిరగలేని పరిస్థితుల్లో అసెంబ్లీలో తోటి సభ్యులను కూడా ఫేస్ చేయలేని చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఇప్పుడే అయిపోయిన తర్వాత